వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయటం కదా, అవతల వాళ్ళని మనం నెగిటివ్గా ఆలోచించడం కదా. వాళ్ళు తేడా వెళితే ముందు నేను తేడా ఆ చిన్నదాన్ని తట్టుకోలేకపోయానంటే ఏమైంది, ఒక మాట పడితే చిల్లులు పడ్డాయా, అరే ఇంతోటి భాగ్యానికి సావాలి అన్న కాడికి వెళ్ళిపోయానంటే నేను. మరి ఇంత సహనం పర్సెంటేజ్ నాలో ఇంత దరిద్రంగా ఉందేంది? మరి అలాగైతే మరి నా ఎన్ని సహిస్తున్నాడు ఆయన, నన్ను ఎంత భరిస్తున్నాడు ఆయన, ఎప్పటికీ రీచ్ అయ్యేది నేను? నా భార్య కదా, ఏమైంది ఒక మాట, అరే దాన్ని ఓర్చుకోలేకపోయానేంది నేను, చిచి ఇంత అట్టడుగునున్నానేంది. పాపం నేను ఎన్నిసార్లు విసిగించాను ఆ అమ్మాయిని, ఒక్కసారి కూడా పల్లెత్తి మాట లేదు నన్ను. ఈ లెక్కను తెలుసుకుంటే కొంపదీసి రేపు మహిమలో ఆమె పై స్టేజ్లో ఉండేటట్టు, నేను అట్టడుగుని తెచ్చేటట్టు నన్ను లేనిపోయింది. మీరేమనుకుంటారో నాకు వేరే ఉంటాను. నేను 10 సార్లు అంటే ఆమె తట్టుకోగలిగింది, ఒకసారి ఆమె అంటే నేను భరించలేకపోయాను ఏంటి? మరి ఇంత దారుణంగా ఉందా? నేను ఒప్పుకుంటా కూడా మనకు ఓర్పు పర్సెంటేజ్ తక్కువగా ఉందని. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రేమతో అన్న ఎట్లా ఓర్చుకుంటున్నావు అన్నాను అని, ఏదో మీ అభిమానం, ఆయన కృప. ఏదో ఆమెను కాదు పాపం, ఆమె నేనే ఓర్చుకుంటాను, అన్నీ భరిస్తుందిలే. కానీ ఇక మిగిలిన పరిస్థితులను వ్యక్తులను అందరినీ మరి నేను భరించాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ మాట అనుకోవాలండి. నేనేంటి ఒక మాట పడలేకపోయానేంటి, ఒక దెబ్బ పడలేకపోయానేంటి, ఒక దూషణ తట్టుకోలేకపోయానేంటి, ఏంటి ఇంత దారుణంగా ఉంది నాలో ఓర్పు, ఇంత అట్టడుకి వెళ్ళిపోయిందేంటి? నా తండ్రి చూడు, ఆయన రక్తం నాలో ఉందని బిల్డప్ ఇస్తున్నాను నేను. ఆయన చూడు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడో. తప్పు చేసినోడు దెబ్బలు తింటే ఓర్చుకోవటంలో న్యాయం ఉంది. ఇంక ఓర్చుకోక ఏం చేస్తాడు? చేశాడు కాబట్టి తిడతారు, కొడతారు, అది న్యాయమే. కాబట్టి ఇంక ఓర్చుకోలేకపోయినా తప్ప తనులు తినాల్సిందే. కానీ ఏ తప్పు లేకుండా, ఏ పాపం లేకుండా అగ్ని వంటి వాడయి ఉండి కూడా అరచేతుల దెబ్బలు తిన్నాడు, ముఖం మీద వెంట్రుకలు పెరకబడ్డాయి, జుట్టు పీకారు, చాలా రకాలుగా అవమానపరిచారు, అని ముఖం మీద కేకరించి ఉమ్మారు. మన ఎవరు అంటున్నారు, అసలు ఉమ్ము ఇటు పెద్ద అవమానం బ్రదరు, అసలు ఉమ్ము పెద్ద అవమానమా? మరటైతే ఉమ్ము ముఖం మీద పడటం పెద్ద అవమానమైతే, ఆ పెద్ద అవమానాన్ని నా తండ్రి ఎంత బాగా ఓర్చుకున్నాడు. రాజయ్యుడిని మళ్ళీ సామాన్యుడు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి అయిన వాడు. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లనేవారు మందే. ఇంత మాట అంటే బీపీలు పెంచుకొని, షుగర్లు పెంచుకొని, అన్ని పేషెంట్లు అయిపోయి ఏడిసి సీదేసి చండాలం చేసి మళ్ళీ నెత్తి మీద ఎంత పెడితే రూపాయి